హాయ్ ఫ్రెండ్స్, నేను మాన్సా. వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దోసకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా, సమ్మర్ కదా, మసాలాలు ఏమి లేకుండా చూపించబోతున్నా. దీనికోసం ముందుగా దోసకాయ తీసుకొని పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని లోపల ఉండే పల్ప్ మొత్తం తీసేయాలి. కర్రీ కాబట్టి విత్తనాలు ఉంటే తినడానికి కంఫర్ట్గా ఉండదండి. దానికోసం విత్తనాల్ని క్లీన్గా రిమూవ్ చేసుకోవాలి. చట్నీ కోసం అయితే పల్ప్తో సహా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల దోసకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ దోసకాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మరోసారి మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయిన తర్వాత ఉడికించుకోవడానికి వీలుగా 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ దోసకాయ కర్రీ రెడీ. సమ్మర్లో మసాలాలన్నీ స్కిప్ చేసి వండుకోండి. కడుపులో చాలా హాయిగా, డీహైడ్రేషన్ బారిన పడకుండా హెల్దీగా ఉంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.